చిలకలూరిపేట మండలం లింగంగుట్ల గ్రామంలోని గోవా ఆధారిత ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని గర్భవరం ఎస్కేబీ జిల్లా పరిషత్ హైస్కూల్ 10వ తరగతి విద్యార్థులు సందర్శించారు. రసాయన ఎరువులు వాడకుండా పూర్తిగా సేంద్రియ విధానంలో సాగు చేస్తున్న తోటల్ని, కూరగాయల్ని ఎలా సాగు చేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. అలానే ఎద్దుగానుగల ద్వారా నూనెలు ఎలా తీస్తారో చూసి గానుగ నూనెలు వాడడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని తెలుసుకున్నారు. ఇలాంటి వ్యవసాయ క్షేత్రాన్ని మనకు అందుబాటులో ఏర్పాటు చేసినందుకు నిర్వాహకులు గుడిపల్లి నాగభూషణంకు, కందుల రవికుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఆరోగ్యప్రదమైన ఎద్దుగానుగుల దగ్గరికి వచ్చాం. అలానే ప్రకృతి వ్యవసాయం చేద్దాం, ప్రకృతిని కాపాడుకుందాం. అది ప్యాకెట్ ఆయిల్, కెమికల్స్ కొన్ని వాడతారు. ఇక్కడ న్యాచురల్గా తీస్తారు ఆయిల్. అది హెల్త్కి మంచిది కాదు, ఇది చాలా మంచిది హెల్త్కి చెప్తాను సార్. సార్ కూడా మాట్లాడుతూ చెప్పారు, ఈ పొలానికి వచ్చి మీకు నచ్చిన కోసుకొని తీసుకెళ్ళొచ్చు అని చెప్తున్నారు కదా, దాని గురించి ఏం చెప్తారు? కూరగాయలు ఎలా అనిపిస్తున్నాయి మీకు? కూరగాయలు చూస్తుంటే చాలా ఫ్రెష్గా అనిపిస్తున్నాయి. కెమికల్స్ ఏం వాడలేదు, న్యాచురల్గా పండిస్తున్నారు. అవి చూడంగా ఫ్రెష్గా ఉంది. ఏమవుతుంది కెమికల్ వాడిని తింటే ఏమైంది, ఇది తింటే ఏమైంది? కెమికల్ వాడిని తింటే ఆరోగ్యం పాడైపోయింది. ఆర్గానిక్గా పండించి తింటే చాలా హెల్తీగా ఉంటారు. నుంచి వచ్చాము. ఇవేంటి సార్ డ్రమ్ములు అక్కడక్కడ ఉన్నాయి? ఇది వచ్చేసరికి మనం ఇప్పుడు న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నాం కదా. న్యాచురల్ ఫార్మింగ్లో మొదటగా వాడేది ఘనజీవామృతం, జీవామృతం. ప్రధానంగా మనకి మొక్క గ్రోత్కి, బలానికి, ఎదుగుదలకి, కాయపూత బాగా రావడానికి ఇవన్నీ జీవామృతం అంటారు దీన్ని వచ్చేసరికి మనం ఆవు పేడ, దేశీ ఆవు పేడ ఒక 5 కిలోలు, ఒక 5 లీటర్ల ఆవు పంచుతాం. అలానే 2 కిలోలు బెల్లం, 2 కిలోల పిండి, ఏదైనా ద్విదళం పిండి, ఏదైనా శనగపిండి కానీ ఏదైనా 2 కిలోల పిండి, 2 గుప్పిళ్ళు మన పొలం గట్టున పుట్టమట్టు. ఓకే సార్. నా పేరు వంశీకృష్ణ, నేను గణపవరం జడ్పీ స్కూల్ నుంచి వచ్చాను. ఈరోజు లింగంగుంట్ల గ్రామంకి వచ్చాను. ఇక్కడ రవికుమార్ సార్ న్యాచురల్ ఫార్మింగ్ బాగా చేస్తున్నారు.